అని చెప్పిండు. ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండా ఇప్పటి వరకు? నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఏం పాటించారో కేసీఆర్ గారు కూడా అదే పాటించారు. ఇక్కడ నీలాంటి వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా వారికి హోదా తగ్గిపోతుంది. జైపాల్ రెడ్డి గారు కూడా అదే చేసిండ్రు. నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి. కాళోజీ చెప్పిన పద్ధతుల్లో ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం ఆవలదాకా పారవోలినాం, కానీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే కాళోజీ చెప్పింది ఏదో అది చేసి తీరుతాం. అందులో సందేహం లేదు. తెలంగాణ ప్రజలను చేసి తీరుతాం. ఇది ఎవరో ఒకరి కోరిక కాదు, తెలంగాణ ప్రజల కోరిక, కాళోజీ కోరిక. నీ ద్రోహాన్ని బయటపడకుండా ఉండడం కొరకు ఇట్లాంటి తప్పుడు భాష మాట్లాడుతూ ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా, మేము ఏం మాట్లాడినావు? ఒక ఆయన బట్టలు ఉతుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యేని చేసిన, ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రిని చేసిన. ఇది నీ అహంకారం, నీ ఫ్యూడల్ స్వభావం. మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకు ఉంది అనేది బయట పెట్టుకున్నావు. నువ్వు కేసీఆర్తో పోలిక. నీకు కేసీఆర్ నిన్ను చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఏడ్చినా ఓకే, ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు. కానీ 20 నెలలు దాటుతున్నా కేసీఆర్ నీ పేరే అన్నాడు ముట్టుకోకున్నా నెల రోజులు గింజుకొచ్చి వచ్చినావు. నా పేరు మాట్లాడలే, నా పేరు గుర్తు చేయలే అని. ఆఖరి నువ్వే చెప్పుకున్నావు. మళ్ళా నన్ను చూసి భయపడి మాట్లాడలే కేసీఆర్. మరి నిన్ను చూసి భయపడిన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు? నేను చూసి భయపడే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఊరు పోయినా కొల్హాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది? ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు. బనకచెర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట్ల కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయట పెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. ఇవాళ నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకపోయిన వాళ్ళు. ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు. ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన? ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమనో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడింది అబద్ధమనో, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం, నేను పెట్టలేదు సంతకం, నేను ఎజెండాలు లేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీరు కూడా చూశారు మీడియా మిత్రులు అడిగితేనే చెప్పిండు ఎజెండాలు లేని నుంచి ఎట్లా మాట్లాడతామయ్యా మేము? నువ్వే బనకచెర్ల గురించి అడుగుతున్నావు నన్ను. ఎజెండాలే లేనప్పుడు నేను వద్దని చెప్తానా? ఇది కదా నువ్వు మాట్లాడింది. ఆబ్దారి కార్డు కాదు కదా, నీ చిట్టి చాటు కాదు కదా, దొంగతనంగా గోడసాటు మాట్లాడే నీ చిట్టి చాట్లు కాదు కదా నువ్వు చెప్పింది. బహిరంగంగానే కదా నువ్వు మాట్లాడి 10 నిమిషాలు కాకముందే కదా అవతల బయట పెట్టింది.
నీ నీచ రాజకీయాల కొరకు, తుచ్చ డబ్బు సంపదల కొరకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేస్తూ నువ్వు చేస్తున్న నీ దుర్మార్గమైన పనులని బయట పెడుతున్నాడు కదా కేటీఆర్ పైన ఏడుపు, కేసీఆర్ పైన ఏడుపు. ఏంది శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే, ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి కదా, దరిద్రం ఇది రాష్ట్రానికి, 4 కోట్ల మంది ప్రజలకు కదా బాధ్యత, జవాబుదారి. నువ్వు ఏమనుకుంటుంది ఇవాళ బయట ప్రపంచం? నువ్వు ఢిల్లీ పోయినా, నువ్వు దావోసు పోయినా, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ పదమైనా, నువ్వు మాట్లాడే హిందీ పదమైనా, తెలుగులో నువ్వు మాట్లాడే చాలా అద్భుతమైన భాష, నీ మిత్రులు చాలా గొప్ప మెచ్చుకుంటున్నట్టు లోపల, నీ ఆ ప్రాంత మిత్రులు అద్భుతంగా బాగా మాట్లాడిన, ఇంకిటనే మాట్లాడని చెప్తూ ఉంటుంది కొద్దిమంది నీకు సలహాదారులు ఉన్నారు కదా అందులో. అది ప్రతి అక్షరం ప్రతి మాట 4 కోట్ల మంది గొంతు.